మ్యామ్ మీకు మళ్ళీ ప్రభాస్ గారితో ఛాన్స్ వస్తే చేస్తారా? మీకు ఛాన్స్ వస్తే చేస్తారా? ఆఫ్ కోర్స్ చేస్తాను. సో ఆఫ్ కోర్స్ నేను కూడా చేస్తాను కదా. ఆ మూవీ నుంచి ఒక డైలాగ్ మ్యామ్, బుజ్జి గారి మూవీ నుంచి. అక్క తన్ని ఉంచుకుంటాం అక్క, ఉంచుకుందామే ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. ఇంకోటి చూసుకుంటే సుమన్ శెట్టి గారిది మీది బాండింగ్ చాలా బాగుంటుంది. సుమన్ శెట్టి గారినేమో మీరు అలా అటెంప్ట్ ఐ మీన్ అదే తొక్కలో కెప్టెన్ సంథింగ్ ఇలాంటి మాట్లాడారు కదా, దాని మీద మీరు ఏం మాట్లాడతారు? తను తొక్కలో కాదండి. నాకు తెలుగులో ఉపపదం తెలుసు అంటే ఫుల్ తెలుగులో ఒకటే ఉపపదం నాకు తెలుసు అంటే తొక్కలు, ఆ ఒక వర్డే నాకు తెలుసు. కానీ చాలా బ్యాడ్ వర్డా. సో నాకు అదొక్కటే రాంగ్ వర్డ్ తెలుసు. సో నాకు అదొక్కటే బ్యాడ్ వర్డ్ తెలుగులో తెలుసు. అయ్యో తొక్కలో మా టైం బాగాలేదు, అయ్యో తొక్కలో అది అయిపోయింది. సో ఆ ఫ్లోలోనే నేను అసలు ఆలోచించకుండా అట్లా చెప్పేశాను. అస్సలు నేను తనకి ఒక వైయక్తికంగా అది చెప్పలేదు. నాకు అదొక్కటే ఉపపదం తెలుసు, అదొక్కటే ఉపపదం వాడతాను. ఆ సిచ్యువేషన్తో అస్సలు చచ్చిపోతే కూడా ఆ వర్డ్ వాడను అనేసి డిసైడ్ అయినా. సో అండ్ సుమన్ శెట్టి వచ్చేసి రియలీ స్వీట్ పర్సన్, వెరీ వెరీ గుడ్ పర్సన్. మీరు అందరు తన బిహేవియర్ చూశారు. 14 వీక్స్ అక్కడ ఉన్నారు మనతో. నిజంగా ఆ హౌస్లో స్వీటెస్ట్ పర్సన్ అంటే మన సుమన్ శెట్టి అన్ననే. సంజన గారు, హౌస్ లో మీకు సపోర్ట్ లేదు అని చెప్పని అంటున్నారు. బట్ నాకు చూసేటప్పటికి బిగ్ బాస్ హౌసే మీకు సపోర్ట్ ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే రీజన్, రాము గారు నేను హోమ్ సిక్ అనే వెళ్ళిపోయారు. బట్ మీరు ఎన్నోసార్లు అడిగినా కూడా మిమ్మల్ని బయటికి ఎందుకు పంపించలేదు? నేను బయటికి 15 వీక్స్ తర్వాత పోవాలని కోరుకున్నాను కాబట్టి నేను ఓడిపోవడానికి పోలేదు. నేను క్లియర్ ఉద్దేశంతో పోయాను. నాకు తెలుగు ప్రజల మనసులో నేను ఉండాలి, బిగ్ బాస్ ప్రజల మనసులో నేను దిగాలి. ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు నా నుంచి దూరం అయ్యారు ఆ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ వల్లే. నేను బ్యాడ్ పర్సన్ కాదు, నన్ను అపార్థం చేసుకున్నారు. ఆ అపార్థాలు అన్నీ తీయాలి. నా కంటలో రక్తం కూడా వస్తే, నాకు ఫ్రాక్చర్ కూడా అయిపోతే, నాకు ఏదైనా అయిపోతే నేను గెలిచేనే బయటికి రావాలి. దేవుడి దయాల నుంచి కరెక్ట్గా నా అందరు సపోర్టర్స్, ఓటర్స్ నన్ను టాప్ 5లో తీసుకొని వెళ్ళారు. నాకు అది డెఫినెట్గా నేను డిసైడ్ చేసుకొని పోయాను. నాకు ఏదైనా అయిపోయి నేను టాప్ 5లో అయితే ఖచ్చితంగా ఉండాలి. మీరందరు సపోర్ట్ నుంచి అది నేను సాధించాను. హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలంటే నా ఓటర్స్కి చెప్తాను, నా సపోర్టర్స్కి చెప్తాను, నా హస్బెండ్కి చెప్తాను, హస్బెండ్ డాక్టర్ అజీజ్ గారు, నా మమ్మీ అనిత రేష్మ గారికి చెప్తాను, నా మర్దలు ముజీబా అప్పాకి చెప్పాను. ఒక్కరోజు తన ఇంటికి పోలేదండి నా మర్దలు, ఒక్కరోజు ముజీబా అప్ప తన ఇంటికి పోలేదు. నా పిల్లలు అసలు ఇప్పుడు కూడా నేను ఇక్కడ ఉన్నానంటే నా పిల్లలు వచ్చేసి, నా అమ్మాయి వచ్చేసి తనకి ఇక్కడే ఉంటుంది, ఇట్లే ఉంటుంది. అంత ప్రేమగా చూసుకున్నారు. అండ్ నా మత్తో చుట్టాలందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలి. పోయిన టైం చాలా తిట్టారండి, నీకేంటి ఇంత ఇన్సెన్సిటివ్ అనేసి. నా ఉద్దేశం వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు వచ్చేసి అందరూ వచ్చేసి చాలా మంచి డిసిషన్ తీసుకున్నాము, మాకు చాలా గర్వంగా ఉండేసి అందరూ అంటున్నారు. నేను అప్పుడు కూడా వాళ్ళ మీద కోపపడలేదు, బికాజ్ వాళ్ళకి నా విజన్ అర్థం అవ్వదు, వాళ్ళ సినిమా నుంచి కాదు. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ లిటరలీ అన్నీ చాలా బాగా నడిచింది అనేసి నేను చాలా హ్యాపీ ఉన్నానండి. ఇమాన్యుల్ నా బేబీ అండి. ఇమాన్యుల్ ఇస్ మై బేబీ. వన్ మోర్ క్వశ్చన్ మ్యామ్, మీరు బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు 100 సెట్స్ ఆఫ్ బట్టలు తీసుకొని వెళ్ళానన్నారు. ఏంటి అంత కాన్ఫిడెన్స్? నేను చెప్పాను కదా, నా కళ్ళలో రక్తం కూడా వస్తే నేను సహించుకుంటాను. అండ్ నేను 100% ఎఫర్ట్ పెట్టేస్తాను అనేసి. అండ్ నేను వేరే ఊరిలో ఉన్నానండి, నేను బెంగళూరులో ఉన్నాను. ప్రతిసారి వాళ్ళకి ఇబ్బంది పెట్టేసి అది కొరియర్ చేయండి, ఇది కొరియర్ చేయండి కాకుండా, అండ్ నాకు ఎవరైనా షాపింగ్ చేసి ఇస్తే నాకు ఇష్టం ఉండదు, నాకు నాదే ఇష్టం ఉండేది నేను వేసుకోవాలనేసి. సో నేను పోతున్నాను, గెలిచే రావాలి, ఎట్లయినా గెలిచే రావాలి దేవుడా అనేసి. అందుకే ప్రతిరోజు అందరు లేట్గా కూడా రెడీ అవుతే పొద్దున్నే లేసేసి ఏదో 9 o'clock కాల్ షీట్ ఉంటుంది, అట్లా ఫస్ట్ పోయి స్నానం చేసేసి చీర వేసుకొని ఓకే వాళ్ళు షూటింగ్ ఉందండి అనేసి నేనే ఫస్ట్ రెడీ అయిపోయి అందరినీ అబ్జర్వ్ చేస్తాను, ఏం చేయొచ్చని ఆలోచిస్తాను, ఏం చేయకూడదు అనేసి జాగ్రత్త ఉంటాను. సో నేను లిటరలీ 100 days షూటింగ్ కోసమే పోయాను అనేసి నా మెంటలీ నా బ్రెయిన్ ప్రిపేర్ చేసుకొని నేను పోయాను. సంజన గారు, బుజ్జిగాడు మూవీలో డైలాగ్ ఉంటుంది, ప్రభాస్ గారు మీతో చెప్తారు కదా, కొంతమంది అమ్మాయిలు ఏడిస్తే చూడడానికి అంత బాగోదు, కానీ మీరు బాగున్నారని చెప్పి. సో మీరు హౌస్లో ఉన్న ప్రతి మూమెంట్ కూడా మేము అలాగే ఎంజాయ్ చేస్తాం.
అండ్ హౌస్లో మీ పేషెంట్స్ని బాగా టెస్ట్ చేసిన టాస్క్ ఏది? ప్రతిరోజు నన్నే టెస్ట్ చేశారండి. నా అంత టెస్ట్, నా అంత గ్రిల్ వేరే ఎవరికి చేయలేదు. అండ్ ప్రతిసారి నన్ను టాస్క్ నుంచి తీసేస్తారు. ఒక్క క్షణము, 2 క్షణం లేదు, చాలా క్షణాలు ఉన్నాయి. అండ్ పేషెంట్స్ కూడా టెస్ట్ చేశారు, బాధేసింది. ప్రతి వీక్ నామినేషన్స్లో నన్నే గట్టిగా కార్నర్ చేస్తున్నారు. స్పెషలీ టాప్ 5 దగ్గర వచ్చేసరికి సంజన ఎందుకు ఉండాలి ఈ టాప్ 5లో, ఉండకూడదు అనేసి చాలా ట్రై చేశారు. చాలా నాకు రచ్చగొట్టడానికి ట్రై చేశారు. బట్ ఆట అంటే అదే కదా, తను ఎందుకు ఉండాలి, మేమే ఉండాలనేసి పోటాపోటీగా ఉండాలి కదా. సో అదే ఆట అనేసి ఇవాళ నేను వెనక్కి తిరిగి చూస్తే ఆ పర్టికులర్ అవన్నీ నాతో చేశారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను ఇంత స్ట్రాంగ్గా అని, నేను అది కూడా పాజిటివ్గానే తీసుకుంటాను. నేనే గెలుస్తాను అనుకున్నా, మరి నేనే నీ చెప్పి తిరిగితే బిస్కెట్ అయిపోతాననేసి ఆడవాళ్ళు గెలుస్తారని డిప్లొమాటిక్గా చెప్పారు. షీఈ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ అండి. అండ్ తనకి మంచి ప్రాజెక్ట్స్ వచ్చేస్తాయి. సో అండ్ తను ఏం సాధించాలో సాధించి బయటికి వచ్చింది. నాకు యాక్చువల్లీ నేను ఇందాక బిగ్ బాస్ సీజన్స్ చూడలేదు, నేను రీల్స్లో చాలా చూశాను. బికాజ్ ఐ 4-5 years మమ్మీగా ట్రావెల్ అవుతున్నాను, అంత ఓపిక లేదు నాకు. ఇది ఏం నడుస్తుందనేసనే అర్థం కాలేదు ఈ సాక్రిఫైస్ ఫార్మాట్ ఏంటి. అండ్ నాకు 10th week 11th week తెలిసింది, పాత కంటెస్టెంట్స్ ఇంటికి వచ్చారు కదా, అప్పుడు నాకు తెలిసింది ప్రతి సీజన్లో ఎవరైనా జుట్టు కట్ చేస్తారు అనేసి. నాకు తెలియదు ఇది ఏంటనేసి నడుస్తుంది అనేసి. అది ఒక ఫార్మాట్. కానీ ఆ 3rd weekలో నాకు ఎందుకు తీశారంటే MEP మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్, అందరికీ అసలు లిటరలీ అందరినీ ఇబ్బంది పెడుతుంది ఈ ప్లేయర్ అనేసి నాకు తీశారు. సో ఇప్పుడు అట్లా కథలో మెయిన్ పర్సన్ తీసేస్తే బాగుండదు. సో నాకు ఏదో ఒక కాన్ఫిడెన్స్, అండ్ నాకు బయట తీసేస్తే నాకు ఇంటికి పంపించాలి కదా. నాకు సీక్రెట్ రూమ్లో ఉంచేసరికి వీళ్ళు నాతో ఏమో చేస్తున్నారు, నాకు ఎందుకు ఇంటికి పంపించలేదు. నేను హిందీ బిగ్ బాస్లో 2016లో సీక్రెట్ రూమ్ చూశాను, తర్వాత సీక్రెట్ రూమ్ నుంచి ప్లేయర్ రిటర్న్ వస్తాను చూశాను. సో నేను అర్థం చేసుకున్నాను ఇన్ రిటర్న్ పోతానేమో అనేసి. అక్కడ ఏం సాక్రిఫైస్ నడుస్తుంది నా కంట్రోల్లో ఏమీ లేదండి. యాక్చువల్లీ ఆ సాక్రిఫైస్ వల్లే నేను చాలా తగ్గిపోయా. ఎందుకంటే మీరు నాకు ఒక పెన్సిల్ కూడా ఇస్తే మీరు నా ఫ్రెండ్ అయిపోతారు. నేను మీతో గట్టిగా గేమ్ ఆడలేను, మేము మంచిలంటే అంతే కదా. ఓకే ఇవ్వండి, అంతే చాలు. సో కొద్దిగా కూడా ఒక మంచి ప్రేమ చూపిస్తే మేము చాలా సాఫ్ట్ పర్సన్ పోతాం, ఆళ్ళ పరంగా ఉంటాము. సో నేను చాలా తగ్గిపోయాను ఆ సాక్రిఫైస్ తర్వాత. ఆ పర్టికులర్ ఆటలో చాలా సాఫ్ట్ పర్సన్ అయిపోయాను. మంచిది జరిగిందిలే. బట్ అది బిగ్ బాస్ ఫార్మాట్. సాక్రిఫైస్ అంటే అది నా కోసం చేయలేదు, బిగ్ బాస్ ఫార్మాట్. కానీ వాళ్ళందరూ నా కోసం నిలబడ్డాడు. చాలా చాలా ఆనందంగా ఉంది దట్ ఆ రోజు బర్నన్న, తనుజ, రీతు, ఇమాన్యుల్ నా కోసం నిలబడారనేసి. ఇక్కడ మేడం లాస్ట్ క్వశ్చన్, శివాజీ గారిది ఒక కాంట్రవర్సీ నడుస్తుంది రీసెంట్ గా రిలీజ్ ఈవెంట్ లో. హీరోయిన్ ఉద్దేశించి శారీస్ కట్టుకున్నాడు అమ్మా అని చెప్పేసి, ఆయన మంచిగా చెప్పాడా చెడుకు చెప్పాడా పక్కన పెడితే అది టూ మచ్ కాంట్రవర్సీ అవుతుంది. దాని గురించి మీరు ఏమంటారు యాజ్ ఎ హీరోయిన్ గా? ఇప్పుడే ఆనందంగా ఉన్నానండి, ఇప్పుడే హ్యాపీగా ఉన్నాను. నేను హ్యాపీగా ఉండకూడదా? ఇప్పుడే సారీ అడిగారు కదా శివాజీ గారు, సారీ అడిగారు కదా, క్షమించొచ్చు కదా తండ్రి. నేను అందరి వైపు మాట్లాడుతున్నానండి, నన్ను ఎందుకు ఇరికిపిస్తున్నారు? సేఫ్ గేమ్ ఆడుతున్నానండి. ఇప్పుడే నవ్వి నవ్వి ఉన్నాను, ఇన్ని రోజులు గొడవ పడి హాఫ్ క్రాక్ అయిపోయాను. మళ్ళీ నన్ను ఇరికిపించొద్దండి, నా వల్ల కావట్లేదు ఇంకా. అమ్మా పారిపోతాను. లేదండి, లైఫ్ తగ్గి నేను నగ్గాలి అని నేర్చుకున్నా. ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ.